ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, 9 into x is equal to y into 3. Determine the x comma y values. ఓకేనా? ఇక్కడ చూడండి, 9 into x is equal to y into 3. Determine the x comma y values. సో therefore మనం ఇచ్చింది ఏం రాసుకుందాం, 9 into x is equal to y into y3. సో ఇక్కడ 9 కానీ 999 కానీ 999 వచ్చినప్పుడు మనం జీరోస్లో రాసుకోవాలి దీన్ని. ఓకేనా? ఎలా రాసుకుందాం అంటే 9ని 10 minus 1 into x is equal to y3. సో x into 10, 1 into x ఎంత, x 0, minus 1 into x ఎంత, x is equal to y3. సో x0 నుంచి x తీసేద్దాం, x0 నుంచి x తీసేద్దాం, x0 మైనస్ x ఎంత, ఇది ఇక్కడ అప్పు తెచ్చుకుంటే 10 అవుతుంది కదా, అంటే 10 మైనస్ x, ఇక్కడ ఒకటి తగ్గుతుంది ఇక్కడ, అప్పుడు ఎంత, x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, y3. సో దర్ఫోర్ 10 మైనస్ x అనేది yకి ఈక్వల్ అవుతుంది, x మైనస్ 1 అనేది 10 మైనస్ x అనేది 3కి ఈక్వల్ అవుతుంది, x మైనస్ 1 అనేది yకి ఈక్వల్ అవుతుంది అన్నమాట. సో దర్ఫోర్ 10 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 3. సో దర్ఫోర్ y ఇటువైపు 3 ఇటువైపు వస్తే 10 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు x. సో దర్ఫోర్ 7 ఈజ్ ఈక్వల్ టు x. x వాల్యూ మనకు ఒకటి 7 వచ్చింది. నెక్స్ట్ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు y. x వాల్యూ ఎంత 7 కాబట్టి 7 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు y అంటే 6. y వాల్యూ ఎంత 6. సో దర్ఫోర్ x ఇంటూ 9 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు y3. అంటే 9 ఇంటూ x అంటే ఎంత ఇక్కడ 7, y అంటే ఎంత 63, 9 7 63. సైనింగ్ ఆఫ్.